మనం మారబోయే కదే చేసుకోవాలి. ఒక గురువు లేని విద్య నాయన కథ ఎక్కడ పుట్టిందో రచించారు ఈ 10 మంది సభలో నాయన రామచంద్ర వారి ఇంటి పేరు చిక్కాల కాటయ్య కామయ్యనే కళాకారులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటా వెళ్ళి కళ్ళతో చూసి రాకబ చేసిన కథ ఈ కథ ఒక రామాయణంలో గాని ఒక పుస్తకంలో గాని ఇందులో కూడా లేదమ్మా. కళ్ళతో చూసి రాకబ చేసిన మహానీయులు వారి చెట్టు పాతి చెల్లిపోయారు. ఆ కాయలు కోసుకుని నాయన నాకు విద్యాధనము నేర్పిన గురువు గారు ఎవరండి? వారి కూడా కోట రామచంద్రపురం తాలూకా గంగావరం మండలం వారి ఇంటి పేరు వనుమవారు వనుమ సత్యనారాయణ గారండి. నా గురువనాథన్ రెడ్డి ఇక్కడ నుంచి మనం పాడబోయేదే అనగా దుర్గాదేవి కథ, అనంతరం విష్ణువతారము, శ్రీనివాస పద్మావతి దేవి కలిగిన కథ, అనంతరమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జీవిత చరిత్ర 4 భాగాలుగా ఉంటుంది. అమ్మవారి కథ మొదలుస్తున్నాము కాబట్టి పదము చెల్లెళ్ళు అన్నమ్మలు చంటి బిడ్డలతో శుద్ధ దేవుడి మీద భక్తి వచ్చి ఆ యొక్క కదా మక్షం ఉంచి ఏకంతమా ఒక్కసారి గోవిందనాలి. చూడండమ్మా, దేవి నమ్మిన పరమభస్తుడు
అంటే పిల్లి లావరాజు గారు మరి సతీమణి విజయకుమారి గారు అమ్మ దుర్గమ్మ తల్లి దేవ దంపతులమ్మ తల్లి అమ్మాని తమ్ముడన్న వెడికొండల స్వామివారి దేవస్థానానికి వెళ్ళి అమ్మాని యొక్క కొండకొచ్చి గృహమంత్రుడి యొక్క సేవ చేయించుకుంటూ గురువు గారికి పూలమాల వేసి గురువు గారికి కలుగున్న కష్టాజీతాలు అమ్మవారికి 501 రూపాయలు ఇచ్చారు. వారికి ఎలా నగవులు అన్న భూమి వచ్చేట భూదేవి ఆ దుర్గాదేవి వేడికొండల స్వామి ఈ రెండు ఈరభద్రులు ఎల్లప్పుడూ ముగ్గురు గారు మీరు పోయిందనమంటే ఇక్కడ మొగలందరూ పోయిందన్నారండి అన్నారండి. ఈ అమ్మగారు మేడలందరూ అంటున్నారు అలా కాదండి పోయిందంటే వీళ్ళందరూ భోజనాలు టిఫిన్లు బాగా కొడుకుల్లో తినేసి వచ్చారండి. మరి ఏంటండి వీళ్ళందరికీ ఒకటే పోయింది కొండెక్కింది వీళ్ళందరూ కూడా పోయింది బ్రహ్మముడి బ్రహ్మగుడి రది అదే మొగుడు రేపు మొగుడు రేకులు మొగల రేకులు అదే బాబయ్య పోయి సీరియల్ పోయి బెంగట్టి కూర్చున్నారా సీరియల్ పోయిందని బాధపడద్దమ్మా రేపు పొద్దున యూట్యూబ్ లో సుద్దిరిగాని అమ్మ రాత్రి ఆడి పోయిందంటారా మగవాడి పోయిందంటారా దేవుడు మన కన్నయ్య స్వయం ఇచ్చాడు తల్లి దేవుడి మీద భక్తి ఉంచుకుని అందరూ కూడా ఏకాంతముగా ఒక్కసారి గోవిందనాలి. పుట్టిందంట శబ్దంలో గంగాదే పుట్టింది తామరాకులు పుట్టాయి తామర కాకులే తామరా పుష్పం పుట్టింది తామరాపులు ఎవరు పుడుతున్నారు బాబు కాళీ వస్తుందమ్మా సంటి పాపలు ఎవరు కూడా అల్లిపోవద్దు నాయన మహాకలి ఆధ్యత్యం వెలగున్నప్ప శబ్దంలో ఎలా ఉందబ్బా మహాతల్లి తొందర ఏమి చేస్తే బాగుంటుందని ఏమి చేస్తుందబ్బా గుడి అబ్బే తాడిపై రేగి రోడ్లో తిరుగుతుంది నాయన
మహాతల్లి ఆడగలిపించుకొని జ్యోతి గలిపించుకొని వెళ్ళిపోతుంది. మహాతల్లి తొమ్మిది ఏమి చేస్తే బాగుంటుందని ఉన్నాడే కాబట్టి చోటు పెట్టింది. ఆయన మహాతల్లిదండ్రులు ఏం చేస్తే బాగుంటుందని ఉన్నానే కాబట్టి అమాసిగా గుడ్డు సైతిగా గుడ్డు ముచ్చటగా మూడు గుడ్డులుగా పెట్టుకుని అనిగదల కోడి పెట్ట ఎట్టి మాదిరిగా కోడిగుడ్ల మీద పోతుంది. మహాతల్లి మూడు గుడ్డుల మీద ఎక్కుతుందంట. మూడు గుడ్డుల మీద మహాతల్లి మూడు గుడ్డుల మీద పోతుంటే కాలు జారిపోయిన గుడ్డు గంగలో పడ్డ గుడ్డు అదేసిపోయిన పెళ్లి ఏమవుతున్నాయి ఉన్నాయా నా బేడి కింద వెళ్ళి నా బేడి పైకి వెళ్ళి అందరూ ఉండే సన్నమటండి ఒక సూర్య చంద్ర రాజుల కింద వెలిసి పుట్టారు. రాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశ మార్గాల శక్తిగా పెంచుకుంటుంది. ఇక్కడికి ఒక గుడ్డు రెండు గుడ్డలు ఉన్నాయి. రెండు గుడ్డలన్నా ఉచితార్థంగా పోనకూడదని తల్లి అది చెప్తే రెండు గుడ్డల మీద జరుగుతుందంట. రెండే గోడల మీద మహాతల్లి రెండు గుడ్డల మీద పోతుంటే అది జారిపోయిన గుడ్డు పడ్డ గుడ్డు అద్దరాసిన పేరు మహాతల్లి రెండే గుడ్డులోనమ్మా అగుడు పుట్టింది వాయు పుట్టింది ఆమెలో పర్వతాల కింద మారిపోయి గంగయ్య బాగుతుంది. ఇక్కడికి రెండు గుడ్డులు ఒంటి గుడ్డు ఉంది. ఒంటి గుడ్డునన్నా ఉచితార్థంగా పోనివ్వకూడదని మహాతల్లి ఒంటి గుడ్డు మీద జరుగుతుందంట. ఒంటి గుడ్డు మీద తల్లి వేడికి తట్టుకోలేక బల్ల మీద బద్దలాసిపోయింది. అల్లు మన బద్దలాసిపోయిందంట. ఈ బద్దలాసిని గుడ్డులోని ఈ త్రిముత్ర ముగ్గురు గురువు గారు నాకు స్మాల్ డౌట్ అండి. ఏంటి అబ్బాయి నీకు వచ్చిన డౌట్? ఆ ఒంటి గుడ్డులో ముగ్గురు పుట్టేశారండి. ఈ ముగ్గురు ఒకేసారి పుట్టేశారు అబ్బాయి. యాదు గురువు గారు వాళ్ళిద్దరు పుట్టారంటే నమ్ముతారండి. వీడు గుడ్లో ఉన్నాడు, వీడు పుట్టాడు గుడ్లోని. ఈ గుడ్లో సగం వాడు మిగతా సగం వాడు ఇద్దరికి ఇచ్చాడు. ఇది గుడ్లో ఉన్నాడు నాయన. మహాతల్లి త్రిముత్తుల ముగ్గురినే కలర్ చేసింది. ఒంటి గుడ్డులో త్రిముత్తుల ముగ్గురు జన్మాలయ్యారా? త్రిమిత్ర ముగ్గురు కూడా పెంచి పెద్దవాళ్ళు చేయాలని మహాతల్లి అభిషేకం ఏం చేస్తున్నారు? నిమ్మ చెట్టుల
మళ్ళీ పెట్టేకమ్మా వాళ్ళు వెళ్ళిపోయే రకం కాదు మళ్ళీ పెట్టి రకం బాబు గారు ఓయ్. ఇదిగా ఆ, ఆ విష్ణుమూర్తి విష్ణుమూర్తి పెంచి తడిపోయాడండి పంచిద్దరు మీద డైపర్ లేదా డైపర్ సరిపడలేదండి మహాతల్లి త్రిమిత్ర ముగ్గురిని కూడా కల్లారా చేసింది ఏమిటి నా ముగ్గురు కుమారికి కూడా 12 వేల బాలావయసులు వచ్చాయా ఈ త్రిమిత్ర ముగ్గురికి కూడా పేరు నామాలు పెట్టి ఎవరి రాజ్యాల వాళ్ళకి పంచబడితే అని ముందుగా పెద్దవాడిని తీసుకుని బాబుని ఈ పేరు భూలోకములు ఈ మానవ లోకములు ఇక్కడికి వచ్చిన మానవులందరూ కూడా బ్రహ్మదేవుడు అంటారు. బొమ్మదేవుడు అమ్మదేవుడు కాదురా ఇంకా ఏమే దెమ్మదేవుడు అన్నా కాదబ్బా బాబుని పేరు బ్రహ్మదేవుడు. బొమ్మదేవుడు కాదురా నాయన బ్రహ్మదేవుడిని పేరు పెట్టుకుని బ్రహ్మలోకం రాసిచ్చిన రెండో వాడిని తీసుకుని బాబు ఈ పేరు ఈ భూలోకములో ఈ మానవ లోకములో కూర్చున్న మానవులందరూ కూడా ఇది మహావిష్ణువు అంటారు. బాబు నీ పేరేమిటయ్యా? ఏంటి గొప్పల కెట్టయ్యా? ఇంకా పిల్లుల కెట్టే అమ్మ కాదు నాయన నీ పేరు గొప్పల కెట్టయ్యా పిల్లుల కెట్టే కాదు బాబు నీ పేరు మహావిష్ణు. యామూతి నీ మామూత మా బాబు ఇక్కడ ఉన్నారు మహావిష్ణువుని పేరు పెట్టుకొని వైకుంఠపట్నం రాసిచ్చింది. మూడోడమ్మ సరసున్నవాడు బాగా సన్నాడండి శన తెలివైన వాడండి బాగా తీర్చకుండా 500 ఇస్తున్నాడు నాయన మహావిష్ణువుని చూడండమ్మా బాబుని ఈ పేరు భూలోకములో శంకరుడు అంటారు. బాబుని పేరేంటప్పా? నా పేరు నా పేరు కట్టప్ప ఏమప్పా? ఏమప్పా నీ పేరు కట్టప్ప? నువ్వు కట్టప్పలాగే ఉన్నావు కట్టప్పలాగా ఉన్నాడు బొందగప్ప ఇదిగో సిట్టి గప్ప అయ్యా అదిగో బోరు గప్ప నీ కోడలు చెప్తారా బాబు పొండు గప్ప అనుకో నాయన ఈ ఉత్తర ముగ్గురికి కూడా గౌరీ శంకరుడికి గౌరీ శంకరుని పేరు పెట్టి కైలాసపట్నం రచించిన ఉత్తర ముగ్గురు కూడా మహాతల్లి అడవిలో వంట రైతు తిరుగుతుందంట మహాతల్లి అడవిలో ఒంటరిగా జరుగుతుండే అడవిలో మహాతల్లికి తినడానికి ఏం పుడతాయి బాబు? 10 వృక్షాలు ఉంటాయి. మహాతల్లికి ఎన్ని పళ్ళు తింటున్నా కానీ మనకి మానవ జన్మ పుట్టడానికో ఈ కలియుగమ పెరగడానికో అడవిలో ఒక వృక్షం పుట్టిందంట. ఆ వృక్షానికి ఒక పని జన్మించింది. చెట్టుకంటే పులకాయండి అరే బాబు నువ్వు కనుక జాయించెట్టు గడ్డి పులు కాయించావు అనుకో రేపు నుంచి పిల్లి లోమరాజు గారు వాళ్ళ సతీమణి గారు ఏమన్నా శుక్రవారం శనివారం అడ్డు పులు తెమ్మన్నారు అనుకో బయటకు వచ్చి జాయించెట్టు చూస్తారని అడ్డు పులు ఉన్నదే ఉంది. ఆయన మహాతల్లి దివ్యాధిష్లో చూస్తుండే అరే ఈ పండుగ ఎవరైనా భుజిస్తే ఆకలి బాధ తీరుతుంది కదని ఆ యొక్క పండుగ అలా భుజించింది కూడా ఎలా బట్టి అయ్యని తినేసా నా పేరు ఒరే బాబు అరే మీ అమ్మ కట్టమంటే నువ్వు తింటున్నావేరా? అయితే రేపు పొద్దున్నే చేతోటికి వెళ్ళి మీ అమ్మకి చెత్తను అబ్బాయి నువ్వు ఇచ్చింది రూపాయలు గురుగారు పొద్దున్న డోకరా కాదు అబ్బాయి డోకరా. ఎంత కట్టాలి అబ్బాయి? 6,300. ఆ పై 300 ఎందుకు? పొద్దుపండి మా దగ్గర పోతే ఎవరు వచ్చినట్టు చెప్తలేదు ఆయన చూడండమ్మా మహాతల్లి పన్నుడు భుజించగానే ఏం పుట్టాయి బాబు? అప్పుడే పుట్టాయి చూస్తున్న అబ్బాయి తల్లికి ముగ్గురు కనిపిస్తున్నారు.
బ్రహ్మలోకన బ్రహ్మదేవుడు ఎస్ సార్ వైకుంఠ పట్టణ మహావిష్ణుమూర్తి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాయన కైలాస పట్టణ గౌరీ శంకర్ పొద్దునైట్ కదరా బాబు, గుడ్ నైట్. గుడ్ నైట్ అనుకో కూడా అలా పడుకుంటది నాయన ఈ త్రిమూర్తుల ముగ్గురు వద్దకు వెళితే ఎవరో ఒకరు తప్పకుండా నాకు రమ్మందరూ తీస్తారు కదని ముందుగా బ్రహ్మలోకం పోతుందండి